హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఆనియన్ పకోడీ చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. ఆనియన్స్ సన్నగా పీసెస్ చేసుకున్నాను. అందులోకి కరివేపాకు చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు చేసుకున్నానండి. అల్లం కూరు, ఒక స్పూన్ కారము, అర స్పూన్ పసుపు, సాల్ట్, జీడిపప్పులు, పిండి అండి. ఈ పిండి బియ్యం పిండి అండి. ఇందులో ఒక గ్లాస్కి అర గ్లాసు కార్న్ఫ్లోర్ వేసానండి. శనగపిండి అయితే గ్యాస్ వల్ల చాలామంది శనగపిండితో పకోడీలు తినడానికి ఇబ్బంది పడతారు. ఈ బియ్యం పిండి కార్న్ఫ్లోర్ కలుపుకున్న శనగపిండిలా చేసుకుని పకోడీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి, కూడా అరుగుదల కూడా చాలా బాగుంటుందండి. ఇలా ముద్దలా చేసి పెట్టుకున్నాం కదండి. ఇలాగ మనం బౌల్ పెట్టుకుని అందులో సరిపడినంత ఆయిల్ పోసుకొని ఇంక పకోడీలా చేసుకోవటమేనండి. ఇంకా అన్నీ కరకరలు అంటూ చాలా బాగుంటుందండి. మెత్తగా కూడా ఉంటుంది, లాన్ బాగా కూడా ఉడుకుతుంది. చక్కగా కలర్ వచ్చింది కదండి. శనగపిండి కన్నా ఇది ఇంకా టేస్ట్గా ఉంటుందండి. వీలుంటే అందరూ ట్రై చేయండి. గోల్డెన్ కలర్ వచ్చింది కదండి. ఓకే అండి, బాయ్.